సర్వే నిమిత్తం ఆ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో జనాలు లేరు. మొండి గోడలు, ముళ్ళ పొదలు, ఇళ్లకు తాళాలు వేసి ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలము కమ్మవారిపాలెం పంచాయతీ సార్ చెప్పండి, అసలు ఈ గ్రామం ఎప్పుడు పుట్టింది? 1962లో ఈ గ్రామం ఏర్పాటు కావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 40 కుటుంబాలు ఎప్పుడు నివాసం ఉండేవి. ముసలోళ్ళు వాళ్ళు ఇక్కడ వైద్య సదుపాయం లేనిది వాళ్ళు ఉండలేరు. కనీసం ఏదైనా మజ్జిగ ప్యాకెట్ కావాలన్నా కూడా ఇక్కడ దొరికే పరిస్థితి. తాళ్ళూరు, గొరవరెడ్డిపాలెం, గౌరారం ఆ ఊళ్ళన్నీ ఈ ఊరి మీద బతికిన ఊళ్ళే. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రెవెన్యూ రికార్డులో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో సుమారు 30 కుటుంబాలు ఉన్నాయి. 100 మందికి పైగా ఓటర్లు ఉన్నాయి. 224లో ఆ గ్రామంలో ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎస్ఐఆర్ సర్వే నిమిత్తం ఆ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో జనాలు లేరు. మొండి గోడలు, ముళ్ళ పొదలు, ఇళ్లకు తాళాలు వేసి ఉన్నారు. అయితే ఈ గ్రామవాసులంతా ఏమయ్యారనేది కూడా అర్థం కావడం లేదు. అయితే ఆ గ్రామం ఎందుకు ఖాళీ అయింది అనే విషయం కూడా కనీసం రెవెన్యూ అధికారులకు కూడా తెలియదు. ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులకు కూడా తెలియదు. అయితే ఆ గ్రామము ఏ గ్రామమో ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఒకసారి పరిశీలిద్దాం. ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలము కమ్మవారిపాలెం పంచాయతీ విజయనగరంలో ప్రస్తుతం ఉన్నాము. అయితే ఈ ఊర్లోనే చాలామంది సుమారు అంటే మొత్తం టోటల్ మీద ఇళ్ళు మొత్తము ఎవరు ఇక్కడ లేరు, మొత్తము వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మనం చూస్తున్నాము. అంటే మొత్తం ఇళ్ళు ఇంతకుముందు గతంలో 1962లో ఇక్కడ ప్రకాశం జిల్లాకు చెందిన సుమారు ఒక 40 కుటుంబాలు అంటే ఈ ప్రాంతంలో పొలాలు కనుక్కొని అదేవిధంగా పొగాకు వేసేందుకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలోనే అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం సుమారు ఒక 200కు పైగానే ఎకరాలు పొలం కొనడం జరిగింది. అదేవిధంగా మంచి ఇళ్ళు, 2-3 బ్యాన్లీలు, అదేవిధంగా ఈ గ్రామం ఎప్పుడు సుమారు 300 మంది అంటే కూలీలతో పాటు కళకళలాడేది. అలాంటి గ్రామము ఇప్పుడు బోసిపోయినట్లు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అప్పట్లో సోలార్ సిస్టమ్ ద్వారా అక్కడ ఉండే వాళ్ళంతా తాగునీటి కోసం మంచినీటి ఇది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో 2 మంచినీటి బావులు, అదేవిధంగా మంచి ఇళ్ళు మనం చూస్తున్నాము. ఆ ప్రాంతంలో చూస్తున్నాం. అంటే ఇళ్లకు తాళాలు వేసి ఉన్న పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. అంటే స్లాబ్ ఇళ్ళు మొత్తం తొట్టి అంటే అప్పట్లో ఇళ్ళు తొట్లు, స్నానం చేసేందుకు తొట్లు, అదేవిధంగా ఈ టెంకాయ చెట్లు కూడా సుమారు ఒక 30-40 సంవత్సరాల కాలం నాటి చెట్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా అంటే అసలు ఎందుకు ఈ గ్రామం ఖాళీ అయిపోయింది అనడానికి కూడా చెప్పుకోవచ్చు. అంటే 1962లో ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లా నుంచి సుమారు ఒక 30-40 కుటుంబాలు రావడము, ఇక్కడ పొగాకు అదేవిధంగా వరి వంటి సాగు చేస్తూ వచ్చేవాళ్ళు. అయితే పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్లే చాలామంది ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోవడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గము మామూలుగా అయితే మెట్ట ప్రాంతము. ఈ ప్రాంతంలో ఎక్కువగా వలసలు వెళ్తుంటారు. అయితే ఇక్కడ ఈ గ్రామం అంటే విజయనగరం గ్రామాన్ని ఎందుకు ఇక్కడ ఖాళీ అయిపోయింది ఇదంటే, అయితే ఇక్కడ ఉండే కుటుంబాలు అయితే వాళ్ళకి సంబంధించిన సుమారు ఒక 200 ఎకరాలు ఈ విజయనగరం గ్రామం చుట్టుపక్కల మొత్తం వాళ్ళు ఉన్నాయి. అయితే ఇళ్లకు తాళాలు వేసి ఉన్నారు. వీళ్ళంతా
వీళ్ళంతా ఇక్కడ వసతులు లేక అదేవిధంగా సరైన వాళ్ళ పిల్లలు చదువు కోసము అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తు బాగు కోసం పక్కన కావలి వంటి ప్రాంతాలకు వెళ్ళారు. అయితే పొలం పనులకు మాత్రము వీళ్ళు పొలంలో పంట వేసే సమయంలో మాత్రం ఇక్కడికి వస్తూ పోతూ ఉంటారు. అయితే ఓట్లు రేషన్ కార్డులు మొత్తం ఈ గ్రామంలోనే ఉన్నట్టే వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పొలాలు ఉండయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు తరచూ ఇక్కడే వస్తారు. పొలాలు ఉండయి, ఇళ్ళు ఉండయి. అయితే కేవలం ఇక్కడ వాళ్ళు నివాసం ఉండటం లేదు. పిల్లల చదువుల కోసం మాత్రం బయటికి వెళ్ళున్నారు. బయట కూడా కావలి ఆ ప్రాంతాల్లో కూడా కావలి, నెల్లూరు ఆ ప్రాంతాలు కూడా వాళ్ళు అద్దె ఇళ్లలో ఉంటున్నారు పిల్లల చదువుల కోసం. కనీసం అక్కడ ఓటు హక్కు కూడా అక్కడ రాయించుకోవడం లేదు. వాళ్ళు ఓటు కూడా ఈ గ్రామంలోనే ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతము ఈ విషయము మీద మాట్లాడేందుకు ఇక్కడ కమ్మవారిపాలెం సర్పంచ్ గారు ఉన్నారు. సతీష్ గారు వాళ్ళతో మాట్లాడారు. సార్ చెప్పండి, అసలు ఈ గ్రామం ఎప్పుడు పుట్టింది? అసలు ఈ గ్రామస్తులు ఎంతమంది ఉండేవాళ్ళు? వాళ్ళ పొలాలు అసలు ఏంటి ఖాళీ? 1962లో ఈ గ్రామం ఏర్పాటు కావడం జరిగింది. కానీ నేను పుట్టింది 76లో. మాకన్నా ముందు ఒక 14 ఏళ్ల ముందే ఇక్కడ ఈ గ్రామం అనేది బాగా విశాలంగా ఎంతో పిల్లా పాపలతో హాయిగా ఆనందంగా పాడి పంటలతో అదేవిధంగా పొగాకు రైతులు ఇంకా మరి చౌదరిపాలెం నుంచి అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి కూడా ఇక్కడ కూలోళ్ళు వచ్చి ఈ ఏర్పాట్లన్నీ చూసి ఇక్కడ ఉండి కూలి పనులు చేసుకొని సాయంత్రం ఊరికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ దాదాపుగా 40 కుటుంబాలు ఎప్పుడూ నివాసం ఉండేవి. అంతకుముందు 76 ఓట్లు కాదు 80 ఓట్లు కూడా ఉన్నాయి. 2002లో 2000కు ముందు కూడా ఓటర్స్ బాగా అధికంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉండే పరిస్థితులు, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కరెంటు సౌకర్యం అనేది నిలిచిపోవడం, అదేవిధంగా గ్రామానికి తాగునీరు సౌకర్యం సరిగా లేకపోవడం, ఏదైనా వైద్య సదుపాయాలు, ఏదైనా బస్సు సౌకర్యము ఇవన్నీ కూడా లేకపోవడంతో ఒకరికొకరు ఒక్కొక్క సంవత్సరం ఇంకా పక్క ఊర్లకు వెళ్ళిపోతూ అక్కడ సొంతంగా ఇల్లు కట్టుకుంటూ కొన్ని ఓట్లు తీసివేసుకుంటూ వాళ్ళు వేరే దగ్గర చేర్చుకుంటూ ఈ విధంగా జీవనం సాగిస్తా ఇప్పటికీ కేవలం 15 ఓట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మొత్తం గ్రామం మొత్తం కూడా విజయనగరం. అయితే ఈ మధ్య నేను విన్న సారాంశం ఏంటంటే 28 ఇళ్ళు 76 ఓట్లు అన్నారు. ఆ 76 ఓట్లు ఎక్కడున్నాయో నాకు చూపిస్తే నేను ఈరోజు మీరు ఏది చెప్తే నేను అది చేస్తాను, ఏది చెప్తే నేను అది చేస్తాను. ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఈ బిఎల్ఓ గారు కానివ్వండి, ఇంకా ఏ అధికారులైనా సరే, అదేవిధంగా పత్రికల్లో వచ్చిన వాళ్ళు కూడా ఆ విలేకరులు ఎవరో వస్తే ఆ 76 ఓట్లు కానీ నాకు చూపిస్తే. ఇప్పుడు ఒకటి సర్పంచ్ గారు, ఇప్పుడు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అంటే సార్, ఇక్కడ దాదాపు వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు చదువుకుంటూ బయటకు వెళ్ళిపోతున్నారు. పెద్దవాళ్ళు అంటే ఇంజనీరింగ్ చదివేవాళ్ళు దాదాపుగా వెళ్ళిపోతున్నారు. ముసలి వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. వాళ్ళు ఇక్కడ వైద్య సదుపాయం లేనిది వాళ్ళు ఉండలేరు. మెయిన్ వైద్య సదుపాయం ఉండాలా, బస్సు సౌకర్యం ఉండాలా. కానీ కనీసం ఏదన్నా ఒక మజ్జిగ ప్యాకెట్ కావాలన్నా కూడా ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. కమ్మారిపాలెం రావాలా, లేకపోతే కొండబెట్టుకుంటూ పోవాలా. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ సౌకర్యాలు లేనప్పుడు వాళ్ళు ఉండలేరు కదా. అందుకని ఒక్కో సంవత్సరం వాళ్ళ పొలాలు ఇక్కడే ఉన్నాయి. పొలాలు అన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ 200 ఎకరం పొలం ఇక్కడే ఉంది. ఈ రోజుకి కూడా వరి టైంలో నాటేసుకొని ఇక్కడే వచ్చి ఇదే అరుగు మీద భోజనాలు అందరూ తెచ్చుకొని ఇక్కడ వండుకొని అక్కడి నుంచి తెచ్చుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి భోజనాలు తెచ్చుకొని ఈ సదరానే వాళ్ళే వరి పొలంలో మందులు కొట్టుకుంటూ ఇక్కడే ఉంటూ మడవలు కట్టుకుంటూ అన్ని పనులు వాళ్ళు చేసుకొని సాయంత్రం మళ్ళీ నైటు 8 గంటలకి మోటార్ సైకిల్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప వాళ్ళ పొలం ఇప్పుడు ఈ రోజుకి కూడా వాళ్ళే సాగు చేసుకుంటారు. అంటే ఈ ఓట్లు తీసేయడంలో కుట్ర ఏమైనా దాగి ఉందంటారా? దీనికోసమే దాగి ఉంది. లేకపోతే బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు. బిఎల్ఏలు ఈరోజు వాళ్ళకి ప్రతి పార్టీ తరఫున ఏ పార్టీ అన్నా కానివ్వండి బిఎల్ఏలకి సమాచారం ఇవ్వాలి. అసలు ఎన్ని ఉన్నాయి సరే మాకు చెప్పలేదు, బిఎల్ఓల కన్నా కనుక్కోవాలి కదా. ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆర్ఐ గారు వచ్చారు. ఈరోజు వాట్సాప్లో ఏదో ఒకటి చెప్పేయడమో లేకపోతే వేరే నాయకుడు ఎవరో ఒకటి చెప్తే చేసేయడం తప్పితే 76 ఓట్లు ఎక్కడున్నాయనేది నాకు ఖచ్చితంగా చూపించాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇక్కడ వసతులు ఏర్పాటు చేస్తే ఈ గ్రామం మళ్ళీ అందరూ ఇక్కడికే వచ్చేస్తారా? ఖచ్చితంగా వస్తారు సార్. 15 ఇళ్ళు దాకా వస్తారు. ఇక్కడ ఏర్పాటు చేస్తే 15 ఇళ్ళు ఈరోజు ఖచ్చితంగా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు. చెప్పండి, అంటే మీరు ఈ ఊర్లో ఉన్నారంటున్నారు కదా, అసలు ఈ ఊరు ఎప్పుడు పుట్టింది, అసలు మీరు ఎందుకు వెళ్ళిపోయారు? 1962లో వచ్చాం సార్. మా నాన్న వాళ్ళు వచ్చారు. నేను ఇక్కడ పుట్టింది, ఈ ఊరికి వచ్చినాక నేనే పుట్టింది. ఆ 1962 నుంచి పొగాకు వేసుకుంటా ఉన్నారు. 40 కుటుంబాలు ఉన్నాయి, 40 బ్యానీళ్ళు ఉన్నాయి, 40 బ్యానీళ్ళు ఉన్నాయి. పొగాకు వేసుకుంటా ఉన్నారు. ఎలవలు వస్తున్నాయి, మళ్ళీ వేస్తూ ఉన్నారు, మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ వేస్తూ ఉన్నారు. అట్నే బ్యానీలు పడిపోతూ ఉన్నాయి, కట్టుకొని మళ్ళీ అట్నే పొగాకు వేస్తూ ఉన్నారు. తాళ్ళూరు, గురవారెడ్డిపాలెం, గౌరారం ఆ ఊళ్ళన్నీ ఈ ఊరి మీద బతికిన ఊళ్ళే అప్పుడు పొగాకు వేసే టైంలో. తర్వాత పొగాకు ఎలవలు దెబ్బ పడాక ముసలి వాళ్ళు అయిపోయినాక కొరవాళ్ళు, కొడుకులు, పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చినాక కొంతమంది పొగాకు, కొంతమంది ధనియాలు, బనియాలు, శనగలు అవి వేసుకుంటూ ఉన్నారు. తర్వాత సంవత్సరాల కాలం వచ్చింది, తర్వాత ఊరేసుకుంటా ఉన్నాము. ఈ పిల్లకాయలు ఎక్కువ వచ్చినాక వసతులు లేక రోడ్లు లేక ఒకరు 2వ క్లాస్కి వస్తే, ఒకరు 10కి వస్తే అట్ట ఉండేదానికి వసతులు లేక కావలి టౌన్ దగ్గరలోకి వెళ్ళిపోయాము. అక్కడ ఉండి పిల్లకాయలు తీసుకుంటా ఇక్కడికి వచ్చి పొలం చేసుకుంటూ ఉన్నాము. అంటే కావుల్లో, అంటే కావులు ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లే, 18 కిలోమీటర్లు. మీరు అక్కడ సొంత ఇళ్ళు, అక్కడ ఓట్లు ఉన్నాయా? అక్కడ ప్రస్తుతానికి పోయినప్పుడు అక్కడ ఓట్లు ఇక్కడే ఉన్నాయి ఓట్లు. మేము ఒకసారి తీసేశారు, మళ్ళీ ఎక్కించుకున్నాము, మళ్ళీ తీశారు, మళ్ళీ ఎక్కించుకున్నాము, మళ్ళీ తీశారు. ఈ రకంగా తీస్తున్నకి ఇంక మేము ఎక్కించుకోలేక మేము కావల్లో ఎక్కించుకున్నాము. మీరు చెప్పడం ఇక్కడే పొలం ఉంది, ఇక్కడే ఇళ్ళు ఉంది, ఇక్కడే మేము ఉంటాం, కానీ మీరు తీవద్దంటారు ఓట్లు. కానీ ఇక్కడ ఉండే ఓట్లు ఉంటే, ఇక్కడ ఓట్లు ఉంటే మేము అక్కడ ఎక్కించుకోం కదా సార్. ఇక్కడ ఇళ్ళు అన్ని పొలాలు అన్నీ ఉన్నాయి. డైలీగా ఉదయం 6 నుంచి సాయంత్రం 8 దాకా పొలాలు చేసుకుంటా ఉన్నాము. కావాలంటే వీఆర్ఓ కానీ రైతు భరోసా వాళ్ళని అడగండి, ఈ క్రాప్ చేసుకుంటున్నాము, మా పేరు మీద ఉండయి, కౌలు చేసుకుంటున్నాము. మాకు 4 ఎకరాలు ఉంటే ఇంకో 4 ఎకరాలు తీసుకొని కౌలు చేసుకుంటున్నాము. మేము ఒక 8 మంది 10 మంది దాకా వస్తాము, తల 20 ఎకరాలు చేసుకుంటున్నాము. ఎవరి వసతులు లేక పిల్లకాయల కోసం కావాలి వెళ్ళాము. అంటే కేవలము అంటే 1962 అంటే సుమారు 50 సంవత్సరాల కిందట ఏర్పడిన గ్రామం. ఇక్కడ వసతులు లేవు, దానివల్లే వెళ్ళాల్సిన పరిస్థితి, ఇళ్ళు మొత్తం వదిలేసి అంటారు. అప్పుడు మా కావలి నుంచి కమ్మరపాలెం బస్సు వస్తున్నది సార్. కమ్మరపాలెం ఊళ్ళో దాకా వస్తుంది. 4 పడితే బస్సు రాదు. అప్పుడు ఎర్రమట్టి రోడ్డు, 4 సింకులు పడితే సైకిల్ పోదు, బైక్ పోదు. కావలి నుంచి సరుకులు తెచ్చుకొని ఈ నెల తెచ్చుకుంటే మళ్ళీ వచ్చే నెల పోయి సరుకులు తెచ్చుకుంటాం. నెలకోసారి పోయి తెచ్చుకుంటాం. ఏదైనా కూరగాయలు బొరగాయలు కావాలంటే కమ్మరపాలెం కానీ పాదపెట్టకుంట కానీ పోయి తెచ్చుకుంటాం. నేను ఆసుపత్రికి వెళ్ళాలన్నా కమ్మరపాలెం కానీ లేకపోతే పెట్టకుంట కానీ ఏదైనా డాక్టర్ కాడికి పోయి ఇంజక్షన్ వేసుకొని బిళ్ళలు తెచ్చుకొని కానీ చేసుకుంటాం. మీ పేరేం పేరేనా? కూర్చోండి కొద్దిగా. అంటే ఈ ఊరు ఏర్పడి సుమారుగా 50 సంవత్సరాలు. మీ చిన్నోళ్ళు మీ ఎప్పుడు అసలు వచ్చారు? అసలు ఈ ఊరు చరిత్ర ఏంటి? 1963లో ఇక్కడ విజయనగరం అనే గ్రామం ఏర్పడింది సార్. అప్పుడు పొగాకు వచ్చేవండి. వేరే తుఫాన్లు, రోడ్లు వసతులు లేక మేము చిన్నపిల్లకాయలు చదువులకు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం సార్. తర్వాత బాగానే అయింది. ఒక 40-50 ఓట్లు ఉన్నాయి సార్ అంతకుముందు. తర్వాత కొంతమంది వెళ్తూ ఉన్నారు, తర్వాత ఓట్లు ఉన్నాయి సార్. కావాలనేది రాగేది కక్ష సాధింపు కోసమే మేము నిద్రలేసి ఇక్కడే ఉంటున్నాము. మాకు ఇక్కడ వసతులు కల్పించి జీవనోపాధి, ఇల్లు అన్నీ ఏర్పరిస్తే ఇక్కడే ఉంటాం సార్. మాకు ఓటు హక్కు అన్నీ ఇక్కడే కావాలి. ఇది పరిస్థితి. అంటే ఈ గ్రామంలో ఖాళీ అయిన గ్రామాన్ని పరిశీలించేందుకు ఎస్ఆర్ఐ అంటే సంబంధిత ఎంఆర్ఓ అదేవిధంగా అధికారులు కూడా వచ్చారు, మనం చూస్తున్నాము. అధికారులు ఎందుకంటే ఈ గ్రామము మొత్తం అంటే 1962లో ఈ గ్రామం ఏర్పడింది. అయితే ఇప్పుడు మొత్తం ఖాళీ అవ్వడం జరిగింది. సుమారు 40 కుటుంబాలు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇళ్ళు తాళాలు వేయడం, అదేవిధంగా మొండిగోడలు, చెట్లు, ముళ్ళ కంపలు మాత్రమే కనిపిస్తుండడంతో ఈ గ్రామంలో ఎవరు లేరు. అయితే ఎస్ఆర్ఐ అంటే సర్వే కోసం వచ్చిన వాళ్లకు ఇక్కడ మొండిగోడలు, అదేవిధంగా ఈ తాళాలు వేసిన ఇళ్ళు దర్శించడంతో వీళ్ళంతా ఇప్పుడైతే పరిశీలిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం.
ఖాళీ అయిన విజయనగరానికి ఈరోజు ఎన్నికల అధికారి వెంకటరెడ్డి గారు కూడా అదేవిధంగా ఎంఆర్ఓ గారు పరిశీలించడం జరిగింది. ఆయన ఎంపీడీఓ గారు ప్రస్తుతం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. సార్, ఏంటి మీ పరిశీలనలు ఎలా ఏంటి? నమస్కారం అండి. నా పరిశీలనలో ఇక్కడ నివాసయోగ్యంగా లేవు ఇండ్లు, ఇది అబ్జర్వ్ చేసాము. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము, వచ్చి ఇక్కడ పంటలు పెట్టుకుంటున్నప్పుడు ఇక్కడ ఉండి మళ్ళీ పంటలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటాం అని టెంపరీ మైగ్రేషన్ అది అనేది వాళ్ళ వర్షన్. సో అది దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పి ఎంపీడీఓ గారికి, తర్వాత కన్సర్న్ సూపర్వైజర్ అండ్ బిఎల్ఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ రిపోర్టు తీసుకున్న తర్వాత వాళ్ళని అవసరమైన మేరకు వాళ్ళని పిలిపించి కూడా విచారణ చేసి తర్వాత చర్యలు తీసుకుంటాం. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయో అవి కూడా మేము పరిశీలిస్తాం. అంటే మొత్తం రెవెన్యూ రికార్డులో ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఎన్ని ఓట్స్ ఉంటాయి సార్? రెవెన్యూ రికార్డులో ఇండ్లు నమోదు కావు, మామూలుగా పంచాయతీ రికార్డ్స్లో రికార్డ్ అవుతాయి. సో ఇక్కడ మనకేమంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లను బట్టి అయితే మనకు దాదాపు ఒక 20 ఫ్యామిలీస్ దాకా ఉండే అవకాశం ఉంది యాక్చువల్గా పాత కాలంలో అయితే. ఆ 20 ఫ్యామిలీస్లో కూడా మనం ముగ్గురిని ఇంటికి లెక్కేసుకున్న 60 మంది అవుతారు. ఆ 60 మందిలో ఓటర్ లిస్టులో ఎంతమంది ఉన్నారో కూడా మళ్ళీ పరిశీలించాలా. ఆ 60 మందిలో పరిశీలించిన తర్వాత 60 మంది నిజంగా 60 మంది ఉన్నారా లేదా చూసుకోవాలి ఫస్ట్. ఉంటే ఉన్న వాళ్ళలో ఎవరికి వాళ్ళ పర్సనల్గా వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత తదుపరి చర్య తీసుకుంటాం. టోటల్ మీద అన్ని ఇళ్ళు పరిశీలించారు మీరు, అంటే మొత్తం తాళాలు వేసి ఉన్నారు, కొన్ని ఇళ్ళు కూలిపోయి ఉన్నాయి, ముళ్ళ చెట్లు ఉన్నాయి. అంటే మీ దృష్టిలో మొత్తం మీద ఇక్కడ నివాసాలు ఎవరు లేనట్టు భావిస్తున్నారు? ఇది అందరికీ, నాకే కాదు ఎవరు చూసినా కూడా కంప చెట్లు మలిసినాయి, తర్వాత తాళాలు వేసినారు కాబట్టి తర్వాత పడిపోయినాయి. అక్కడ ఉన్నట్లయితే అనిపించడం లేదు. బట్ వాళ్ళ వర్షన్ కూడా మేము వినాలా, వాళ్ళు చెప్పేది కూడా విని వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అవసరమైతే వాళ్ళు చెప్పడం ఏంటంటే, సార్ పిల్లల చదువుల కోసం మేము కావలి అట్లా వెళ్ళాము, రెంట్ హౌస్లో ఉన్నాము, అదేవిధంగా ఓట్లు కూడా అక్కడ మేమేము ఇది చేయలేదు, మొత్తం ఇక్కడే ఉన్నాం, 13 మందో 14 మందే ఉంటాము, కావాలంటే పిలిపిస్తే మొత్తం వస్తాము, మా పొలాలు కూడా ఇక్కడే ఉన్నాయంట. చూస్తాం, విచారిస్తాం, డీటెయిల్గా విచారించి చర్య తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్.